సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి సమావేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి పలు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. అసలు ఈ సాగునీటి సంఘాలతో చంద్రబాబు సమావేశమై ఏం చెప్పారు? వీటి వల్ల రైతులు కొరిగేది ఏంటి? తదితర అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు ఉన్నారు. జమలయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. జమలయ్య గారు, నిన్న సాగునీటి సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఇందులో కొన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీలు నెరవేరే అవకాశం ఉంటుందా? అసలు ఏమి హామీలు ఇచ్చారు? మీరు దాని మీద ఎలా స్పందిస్తారు? నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు టీసీ మెంబర్సులతో పెద్ద విస్తృత స్థాయిలో బహిరంగ సభను తలపించే పద్ధతిలో మీటింగ్ జరిపారు. చాలా సంతోషం. కానీ ఈ సమావేశంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా ఇతర మంత్రివర్గం కూడా పాల్గొన్నారు. వీళ్ళందరి యొక్క ప్రస్తావనలో వచ్చినటువంటి అంశాలు ఏమిటంటే, కీలకంగా నీటి వనరుల గురించి వాళ్ళు ప్రస్తావించారు. మే 15 నాటికే నార్మల్కి నీరు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి సూచనలు కూడా చేశారు. మేము గమనించింది, మేము ప్రశ్నించేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 చెరువులు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. 25 లక్షల ఎకరాలు నీరు పంట పండే అవకాశాలు ఉన్నాయి. 200 నీటి సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూస్తే కంటి తుడుపు చర్యలు తప్ప, వాస్తవంగా ఈ చెరువులో పేరుకుపోయినటువంటి పూడికలు తీయటం కానీ, గురపటెక్క తీయటం కానీ, మరమ్మతులు చేయటం కానీ, నీటిని పూర్తిగా నింపేదానికోసం ఉన్న అవకాశాలను పరిశీలించడం కానీ ఎక్కడా చర్యలు లేవు. మాటలతో సరిపుచ్చటానికే ఈ విధానం మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒకటి, నీటి చెరువులే కాదు, రాష్ట్రంలో 1120 సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ 1120 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో 10 లక్షల ఎకరాల్లో పైగా సాగేదానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు వీటిల్లో సగానికి సగం లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేయటం లేదు. ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాలోనే తారక రామ ఎత్తిపోతల పథకం ఉన్నది. దాదాపు 16 సంవత్సరాల క్రితమే దాన్ని నిర్మాణం చేశారు. 13,500 ఎకరాలకు నీరు ఇచ్చేది. ఆ కుడి ఎడమ కాలువ సంబంధించి 7 లిఫ్ట్లు ఉన్నాయి, 23 మోటార్లు ఉన్నాయి. దాంట్లో సగానికి సగంగా పనిచేయటం లేదు. చుక్క నీరు కూడా వచ్చే అవకాశం లేదు. రాజధానికి కోతబేటలో ఉన్నటువంటి తారక రామ ఎత్తిపోతల పథకమే దయనీయమైన స్థితిలో ఉంటే మరి దేని గురించి వీళ్ళు చర్చిస్తారో నాకు అర్థం కావట్లేదు. రెండోది, నందిగామ దగ్గర ఉన్నటువంటి కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే సందర్శించి 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా సంవత్సరం క్రితం చెప్పారు. 6 నెలల క్రితం జీవో కూడా జారీ చేశారు. దానికి అతిగతి లేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి లిఫ్టుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉన్నాయి. ఆ కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము పరిశీలిస్తే దాదాపు 39 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. దీంట్లో సగానికి సగంగా పనిచేయనటువంటి స్థితి కనపడతా ఉంది. అదేవిధంగా మోటార్లు పనిచేయవు, లాకులు పనిచేయవు. అంతేకాదు కొంతమంది దొంగలు అయితే ఆ లిఫ్ట్ లో హౌస్లో ఉన్నటువంటి మెటీరియల్ కూడా దొంగలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాటి నివారణ చర్యలు చేపట్టింది లేదు, మరమ్మతులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత అస్తవ్యవస్థంగా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ని అభివృద్ధి చేయడానికి దానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకోకుండా, దానికి కావాల్సిన నిధులు కేటాయించుకోకుండా మాటలతో సరిపుచ్చడము, నీటి సంఘాలను అందరూ పోగు చేసి వీళ్ళంతా నా బలం అని చెప్పుకోవడానికి ప్రయత్నం జరిగింది తప్ప, నిజంగా సాగునీటి వ్యవస్థని బలోపేతం చేసేదానికోసం, సాగునీటితో సకాలంలో రైతాంగానికి అందించే విషయంలో మాత్రం దిశ అయితే అక్కడేమో కనిపించట్లేదని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాలువల ద్వారా నీరు ఖచ్చితంగా అందిస్తామని చెప్తున్నారు. ఇక్కడేమో పూడికలు తీసిన పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఈ సమయం అయితే ఆసనం అవుతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కూటమి సర్కారు మాటలతోనే సరిపుచ్చుతా ఉన్నది, ఆచరణలో మాత్రం ఒక అడుగు కూడా ముందుకైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ చూసుకున్నా, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మేము పరిశీలించిన, రాయలసీమ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్నటువంటి గందరగోళాన్ని మనం పరిశీలించిన, ఎత్తిపోతల పథకాలు అదేవిధంగా భారీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. చిన్న చిన్న ప్రాజెక్టులు, తక్షణమే సాగునీటికి ఉపయోగపడే ప్రాజెక్టులకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా లిఫ్ట్ స్కీముల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ప్రస్తావిస్తే, మీరే పోషించుకోవాలి, మీరే నిర్వహించుకోవాలి, మెయింటెనెన్స్ కూడా మీరే చేసుకోవాలని ఇటీవల క్యాబినెట్లో కూడా చర్చించారు. అంటే పీపీపీ మోడల్లో
మైనర్ ఇరిగేషన్ అప్పగించే పద్ధతి ఈ ప్రభుత్వం కనపడతా ఉంది. అంటే నీటిపారుదల వ్యవస్థని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి తన బాధ్యత నుంచి తప్పుకోవటానికే ఈ పరిస్థితి కనపడతా ఉంది. ఆ దిశగానే ప్రభుత్వ అడుగులు కనపడతా ఉంది. నిన్న జరిగిన మీటింగు మేమేదో నీటిపారుదల రంగానికి నీటిపారుదల వ్యవస్థకి ప్రాధాన్యస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప అది ఆచరణలో రైతాంగానికి సకాలంలో నీరిచ్చి పంటలు పండించడానికి ప్రోత్సహించడానికి జరిగే పద్ధతులు అయితే కనపడలేదు. ఈ కౌలు రైతులు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో. ఈ సాగునీటి సంఘాలను సక్రమంగా పనిచేయకపోయినా, నీరు సక్రమంగా సమయానికి ఇవ్వకపోయినా కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? నీటి సంఘాల్లో ఎన్నికైన వాళ్ళందరూ కూడా భూ యజమానులు, భూస్వామికి సంబంధించిన వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఎక్కడా కౌలు రైతులు లేరు. వీళ్ళంతా భూమిని కౌలుకి ఇచ్చేవాళ్ళే. కానీ సాగు చేస్తుంది ఒకళ్ళు, భూమి మీద యాజమాన్యం ఉన్నది ఒకళ్ళు. నీటి వ్యవస్థ గురించి, నీటి సౌకర్యం గురించి అవసరము, ప్రాధాన్యత ఉంది కౌలు రైతులకి. ఆ కౌలు రైతులను కనుక నీటి సంఘాల్లో ఎన్నికైతే వాళ్ళు చెప్తారు నీటి వ్యవస్థ ఎలా ఉంది, నీరు అందుతుందా లేదని. అంటే వాస్తవంగా సాగులో ఉన్న వాళ్ళని భాగస్వామ్యం చేయకోకుండా భూములు సాగులకి ఇచ్చి పెత్తందారు చేసే ఉన్న వర్గాల్లో నీటి సంఘాల అధ్యక్షులతో నింపేస్తే సాగునీటి గురించి ఎలా మాట్లాడతారు? అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కౌలు రైతులతో సమావేశాలు నిర్వహించి అవసరమైతే నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు పరిగణలో తీసుకొని నీటిపారుదల వ్యవస్థ పరిస్థితి, దాని యొక్క రక్షణ, దాని యొక్క మరమ్మతులు ఏంటో ఆలోచిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి తప్ప నీటిపారుదలతో సంబంధం లేని వ్యక్తులతో ఎంత చర్చించినా ఫలితం శూన్యమే. ఈ కౌలు రైతులకు సంబంధించి మీరు ఎటువంటి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రికి ఇచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో? అయితే రాబోయే పంటల విషయంలో ఇటువంటి కౌలు రైతులు గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఉద్యమం చేసే అవకాశం ఉంది. మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40,000 చెరువులు సంబంధించి కానీ దాదాపు 1120 ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే వాస్తవంగా పంటలు పండిస్తున్నారో వాళ్ళతో సమావేశాలు నిర్వహించాలా, వాళ్ళకి నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలా, వాళ్ళ అభిప్రాయాలని సూచనలు పరిగణన తీసుకోవాలా. దాన్ని బట్టి మెయింటెనెన్స్ కోసం, మరమ్మతుల కోసం, పూడికి తీయటం కోసం, వర్గం చెప్పాలంటే గురపడెక్క, తూడికాడ అవన్నీ కూడా తొలగించి నీరు సునాయాసంగా పంట పొలాలకు అందే విధంగా చర్యలు చేపడటానికి తగినటువంటి నిధులు కేటాయించాలా. రేపు 16వ తారీఖు నాడు బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఆ బడ్జెట్లో సాగునీటి వ్యవస్థ, ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాలి. ఆ నిధులు కేటాయించి ఖర్చు చేసే దాంట్లో నీటి సంఘాలతో పాటు వాస్తవమైన సాగుదారుల్ని భాగస్వామ్యం చేస్తే ఆ పని ఎలా జరుగుతుందో, ఏ మేరకు జరుగుతుందో పర్యవేక్షణ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, చెరువుల మెయింటెనెన్స్ కానీ, ఎత్తిపోతల పథకాల నిర్వహణ కానీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికో లేకపోతే కాంట్రాక్టులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నీటి సంఘాలు ఉన్నాయో ఖచ్చితంగా అందులో భూ యజమానులు కాకుండా రైతులు భాగస్వాములు చేయాలని అయితే జమలయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.